బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు అమాయకుల జాబితా. శ్రీకృష్ణదేవరాయల వారి సభ జరుగుతోంది. ఒక అరబ్ దేశస్థుడు వచ్చి తనను తాను గుర్రాల వర్తకుడుగా పరిచయం చేసుకున్నాడు. సంచిలోంచి ఏదో చిత్రం తీసి రాజుకు చూపించాడు. అది ఓ అందమైన బలమైన అరేబియన్ గుర్రానికి సంబంధించింది. రాయలవారికి బాగా నచ్చింది. సమావేశ మందిరం బయటకు వచ్చి అక్కడున్న గుర్రాన్ని చూశారు. నాకు ఇలాంటివి ఓ 20 కావాలి అన్నారు రాయలు. 50,000 బంగారు నాణాలు అవుతాయి. ముందు 10,000 బంగారు నాణాలు ఇవ్వండి. 3 రోజుల్లో గుర్రాలను మీకు అందించి మిగతా సొమ్ము తీసుకుంటాను అన్నాడు ఆ వర్తకుడు. ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలన్న రాయలు మరో ఆలోచన చేయకుండా వర్తకుడికి 10,000 బంగారు నాణాలు ఇప్పించారు. 10 రోజులు గడిచాక ఓ రోజు రాయల వారికి గుర్రం సకిలింపు వినిపించింది. అప్పుడు ఆ వర్తకుడి విషయం గుర్తొచ్చింది. ఇంతలో తెనాలి రామలింగడు రాజుకు ఎదురుగా కూర్చొని ఏదో రాస్తూ కనిపించాడు. ఏం రాస్తున్నావు రామలింగా అని అడిగారు రాయలు. మన రాజ్యంలోని అమాయకుల పేర్ల జాబితా మహారాజా అన్నాడు రామలింగుడు. ఏది నాకోసారి చూపించు అంటూ అతడి చేతిలోని పత్రాన్ని తీసుకుని చూశారు. మొదటి పేరు శ్రీకృష్ణదేవరాయలు అని ఉంది. ఏంటి, నేను అమాయకుడునా అని అడిగారు రాయలవారు. ముక్కు మొహం తెలియని వ్యక్తికి 10,000 బంగారు నాణాలు ఇచ్చి మోసపోయిన మీరు అమాయకులేగా ప్రభు అన్నాడు రామలింగుడు. ఏమో, ఆ వర్తకుడు నేడో రేపో వస్తాడేమో, రాడని నువ్వెలా చెప్పగలవు అని కాస్త కోపంగానే అన్నారు రాయలు. ప్రభు, అతడు ఒకవేళ వస్తే మీ పేరు చెరిపేసి ఆ స్థానంలో ఆ వర్తకుడి పేరు రాస్తా అని అన్నాడు తెనాలి. రాయలవారికి రామలింగుడి మాటల అంతరార్థం అర్థమైంది. నిజంగానే నేను కాస్త తొందరపాటుతో వ్యవహరించాను. ఇకపై ఆలోచించకుండా ఆ స్థానంలోని తెనాలి లాంటి తెలివైన వ్యక్తుల సలహాలు సూచనలు తీసుకోకుండా ఏ ముఖ్యమైన నిర్ణయమూ తీసుకోను అని తన మనసులో అనుకున్నారు. కాసేపు రాజు మౌనంగా ఉండిపోవడంతో ఆ జాబితాలో ఆయన పేరు చెరిపేసి వాస్తవాలు గ్రహించారు కాబట్టి ఇప్పుడిక మీరు అమాయకులు కాదు అన్నాడు రామలింగుడు. రాయలవారు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.